మనం చేస్తున్నాం. ఓకే, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చదవబడిన వాక్యములో నుంచి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాత్రి ఇదే దానియేలు గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మనం విన్నాం. ఈరోజు ఇదే దానియేలు గ్రంథంలో నుంచి మరొక అంశాన్ని వినబోతున్నాం. రాత్రి చెప్పినటువంటి వాక్యం ఏంటి? రాత్రిని చెప్పినటువంటి వాక్యం ఏంటి? ప్రార్థన విషయములో రాజీ పడలేదు అనేటువంటి అంశాన్ని రాత్రి దేవుని సన్నిధిలో మనందరము విన్నాం. రాజీ లేనటువంటి ప్రార్థన జీవితం అని రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నాం. అయితే ఈరోజు మరొక అంశాన్ని మనం వినబోతున్నాం. అదేంటంటే ఆహారం విషయంలో రాజీ పడవద్దు. ఏ విషయంలో? ఆహారం విషయంలో రాజీ పడవద్దు. రైట్. ఒకవేళ ఈ టాపిక్ కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపించవచ్చు, ఎందుకంటే మనందరికీ ఆహారం అంటే ఎలా లేదన్నా ఎవరిని చూసినా ఏదో మూల ఏదో రకమైనటువంటి ఇష్టము అనేది ఉంటుంది. ఏ విషయంలో? ఆహారం విషయంలో ఇష్టం అనేది ఉంటుంది. ఆహారం ఒకటి గుర్తొచ్చింది. అబ్బేషన్ అయితే ఇక్కడ ఉందా? ఓహో, అక్కడ ఉన్నాయా? ఓకే, రైట్. ప్రార్థన అయిన తర్వాత మరి ఒక ఆలోచన ఉంది, అది నేను మీకు చెప్తాను. ఓకే, ఈ సమయంలో దానియేలు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. దానియేలు ఏం చేస్తున్నాడు? ఒక రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే? ఏమంటూ ఉన్నాడు? రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి. దానియేలు యొక్క ఉద్దేశం ఏంటి ఇక్కడ? దానియేలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, రాజు భుజించు భోజనము, రాజు పానము చేయు ద్రాక్షారసమును తీసుకోకూడదు. ఇది దానియేలు యొక్క ఉద్దేశం. ఎందుకు తీసుకోకూడదు అంటే, ఆయన యొక్క ఆలోచన ఏంటి అంటే, అవి నేను తీసుకొని ఏం చేసుకోకూడదు? నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అనేది దానియేలు యొక్క ఉద్దేశం. చూడండి ఒకసారి. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు. ఏంటి? దానియేలు మరి భోజనం చేస్తే అపవిత్రపరచబడినట్లుగా మరి అవుతుందా అని కొంతమందికి డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రాజుగారు ఇచ్చే ఆహారం కావాలి, ఆయన ఇచ్చే పానము వద్దు అంటే లెక్క ఎలా ఉంటుంది? ఆహారం కావాలి అని ఒకదానికి ఓకే చెప్పి మరొక దానికి నో చెప్తే ఎలా ఉంటుంది పరిస్థితి? నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఒకసారి అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్తే అమెరికా దేశంలో ఎక్కువగా తినేటువంటి నాన్ వెజ్ ఏదంటే బీఫ్, పోర్క్. ఏం దొరుకుతాయి? బీఫ్, పోర్క్ దొరుకుతాయి. మనకులాగా చికెన్ దొరుకుతుంది, దొరకదని కాదు కానీ తక్కువ. మేక మాంసం అయితే మరీ తక్కువ. అయితే ఈయనకి ఈ రెండు అలవాట్లు లేవు. ఏది? బీఫ్ అలవాటు లేదు, పోర్క్ కూడా అలవాటు లేదు. ఈ రెండు అలవాటు లేదు.
ఏం చేయాలి అని ఆలోచన చేసి ఇది తిన్నాం అంటే ఎందుకు తినవు అని చెప్పేసి ఏమన్నా అంటారేమో అని చెప్పేసి అనుకుని ఆయన ఒకటే చెప్పాడంట, ఐఎమ్ వెజిటేరియన్ అన్నాడంట. ఏమన్నాడు? నేను కూరగాయలు మాత్రమే తింటాను, అసలు నేను నాన్ వెజ్ జోలికే వెళ్ళను అనేసరికి ఓకే అని చెప్పి ఇంకా ఎక్కడ కూడా ఆయనకు నాన్ వెజ్ అనేది పెట్టలేదంట. అలా నేను తప్పించుకున్నాను, లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక జవాబు ఇది. ఓకే, ఇప్పుడు రాజుగారి యొక్క భోజనం ఎలా ఉంటుంది? రాజుగారి యొక్క భోజనం ఎలా ఉంటుంది? రాజుగారి యొక్క పానం ఎలా ఉంటుంది? గమనించండి, నో డౌట్ ఉన్న దానిలో ది బెస్ట్ ఉంటుంది. అటువంటి బెస్ట్ అయినటువంటి ఆ యొక్క ఆహారాన్ని, ఆ యొక్క పానాన్ని దానియేలు ఎందుకు వద్దంటున్నాడు? సింపుల్, అవి నేను తీసుకొని నన్ను నేనేం చేసుకోలేను, అపవిత్రము చేసుకోలేను. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బట్టి మనము నేర్చుకోవలసినది ఏంటి అంటే, మన జీవితములో మనలను అపవిత్రపరిచేది ఏదైనా కానీ, అది ఆహారమే కాదు, పానమే కాదు, మరి ఏదైనా కానీ ఏం చేయకూడదు, మనము మన జోలికి వచ్చేటట్లుగా ఉండకూడదు. వాటిని తీసుకొని, వాటిని కలిగి ఉండి, వాటిని మనలో పెట్టుకొని మనల్ని మనం ఏం చేసుకోకూడదు, అపవిత్రపరుచుకోకూడదు. ఈ విషయాన్ని మనం ఈ రోజున నేర్చుకునటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి నేను మీకు చెప్తా. దానియేలు ఎందుకని రాజుగారి యొక్క భోజనాన్ని చేయాలి, రాజుగారి యొక్క పానాన్ని ఎందుకు చేయాలి అనేటువంటి అసలు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేస్తాం. మొదటి వచనాన్ని మనం చదివితే, యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదారాజు యెహోయాకీము దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయములోనికి తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. చూడండి, చాలు చదవబడినటువంటి యొక్క వచనాలను కనుక మనము గమనిస్తే ఎక్కడ ఏం జరిగింది అనేది అడ్రస్లతో సహా మనకు కనబడుతోంది. ఇక్కడ ఎప్పుడు జరిగింది అంటే యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున జరిగినది అని కూడా ఈ యొక్క మరి చదవబడిన వచనములో మనకి కనబడుతూ ఉంది. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో జరిగింది 3వ సంవత్సరమున. ఏం జరిగింది అంటే బబులోను రాజుకు నెబుకద్నెజరు ఏం చేశాడు, యెరూషలేము మీదకి వచ్చి, అంటే రావడం అంటే ఏదో మామూలుగా చుట్టాలు చూసినట్టుగా రావడం కాదు. అది ఎలాగొచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే ఆ యొక్క యెరూషలేమును ముట్టడి వేయడానికి, లేకపోతే ఆ యొక్క రాజ్యము మీద యుద్ధము చేయడానికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతూ ఉంది. అయితే ఆ యొక్క సందర్భములో ఏం జరిగింది అంటే ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి ఏం చేశాను, అప్పగించెను. దేవుడు ఏం చేశాడంట, ఆ రాజు చేతికి అప్పగించెను. ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ఈ యొక్క వాక్యములో కొన్ని విషయాలను మనం గమనించాలి. ఏది జరిగినా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగదు. ఏది జరిగినా ఆయన చిత్తము లేకుండా జరగదు.
ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. అయితే మరొకటి కూడా ఉంది, మీరు బాగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే మీ సొంత ఇష్టముతో, దేంతో? మీ సొంత ఇష్టముతో, మీ సొంత కోరికతో, మీ సొంత ఆలోచనతో నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను ఇలా చేయాలి అని మీరు అనుకుంటే దేవుడు దానిని ఆపడు. దేవుడు ఏం చేయడు? దానిని ఆపడు. కారణం ఏంటో తెలుసా? ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచన చేయగలిగేటువంటి జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు ఇచ్చాడు. అది ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయకూడదు? దానిని మనము ఉపయోగించాలే కానీ మన సొంత ఇష్టముతో, మన సొంత ఆలోచనతో మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోయి ఇది దేవుడి చిత్తం అనుకుంటా, అందుకని నాకు ఏ ఆటంకం రాలేదు. కొంతమంది ఎలా ఉంటారంటే, దేవా నేను దొంగతనం చేతకి వెళ్తున్నాను, నీ చిత్తం కాకపోతే నన్ను అడ్డుకో మధ్యలో, నీ చిత్తమైతే నాకు ఏ ఆటంకాలు లేకుండా చూడు ప్రభువా అంటే వాడి ఇష్టం ఏంటి? ఏదో రకంగా దొంగతనం చేయాలి. సో వాడు మనసులో ఏదనుకున్నాడో, మనసులో ఏది ఆలోచన చేశాడో అది చేయటానికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడే నువ్వు వెళ్ళకు అని చెప్పేసి ఆపుతాడు అనుకున్నారా? అలా దేవుడు ఆపేవాడైతే అవ్వ పండు తింటున్నప్పుడు ఆపేదును తినకుండా. అవ్వ వెళ్ళి ఆదాము కూడా ఆ యొక్క పండు ఇచ్చినప్పుడు ఆ పండు తినకుండా దేవుడు ఆదామును ఆ రోజే ఆపేదును. దేవుడు తినొద్దు అని చెప్పాడు అంతే. వాళ్ళని తింటుంటే వెళ్ళి నోట్లు తాగేలే. మీకు అర్థమవుతుందా? సో మన సొంత ఇష్టముతో, మన సొంత కోరికలతో, మన సొంత ఆలోచనలతో ఏదైనా చేయాలి అనుకుంటే గమనించండి, దేవుడు ఆపడు. కారణం ఏంటంటే ఆయన మనకు ముందే స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేటువంటి విషయాలను దేవుడు ముందుగానే మనకు తెలియచేశాడు. ఇక్కడ దానియేలుకి ఎవరైనా చెప్పారా ఆ ద్రాక్ష రసం తాగొద్దు అని, ఆ యొక్క భోజనం చేయొద్దు అని చెప్పేసి ఎవరైనా దానియేలుతో అన్నారా? ఎవ్వరు అనలా. ఆలోచన చేయండి. మరొకటి, ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే దానియేలు ఇప్పుడు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. దానియేలు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యోదాలో లేడు, యెరూషలేములో లేడు. అక్కడ ఉంటే తన యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉంటే, లేకపోతే తన యొక్క పెద్దలతో ఉంటే, బంధువులతో ఉంటే, స్నేహితులతో ఉంటే, అరే నువ్వు చిన్నప్పటి నుంచి దేవునిలో పెరిగావు, నువ్వు చిన్నప్పటి నుంచి దేవాలయానికి వెళ్ళావు, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం చదివావు, ఇప్పుడేంటి తాగుతున్నావు అని ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటారేమో. కానీ దానియేలు ఎక్కడ లేడు? ఇప్పుడు యోదా దేశములో లేడు. అక్కడ తన సొంత ఊరిలో, సొంత దేశములో, సొంత ప్రాంతములో లేడు. ఎక్కడో వేరే చోట, వేరే దేశములో, బబులోను అనేటువంటి దేశములో ఉన్నాడు. గమనించండి. అక్కడ తాగిన చూసేవాళ్ళు ఎవరు లేరు, కనిపెట్టే వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. కానీ దానియేలు తాగటానికి ఇష్టపడ్డా? భోజనం చేయటానికి ఇష్టపడ్డా? తను తాను అపవిత్రపరచుకోవటానికి ఇష్టపడ్డా? ఆలోచన చేయండి ఒకసారి. నన్ను నేను ఎలా అపవిత్రపరచుకోవాలి అని అనుకున్నాడు అంతే. ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఏంటి అంటే, మరి ముఖ్యముగా భోజనం విషయంలో మనం ఎలాగైతే రాజీ పడమో, కొన్నిసార్లు డాక్టర్లు కొన్ని తినొద్దు అని చెప్తారు. జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో చికెన్ తినొద్దు అని చెప్తారు పిల్లలకి. పిల్లల మనసులో ఏముంటుంది? అమ్మో మా మమ్మీ చెప్పింది తినొద్దు అని చెప్పి తింటాం మానేస్తారా?
మమ్మీ కొంచెం గ్రేవన్న ఏవా, ఏమంట కొద్దిగా గ్రేవన్న ఏవా. కొంతమంది అయితే చీకేసిన మొక్కైనా పర్లా ఆ మొక్కన ఏవా అని మరీ చిన్నపిల్లల గురించి చెప్తున్నానులే, పెద్దల గురించి నేను చెప్తాలా. ఏ అంటే వాళ్ళకి ఫీలింగ్ రావాలి. ఏ ఫీలింగ్ రావాలి? నేను చికెన్ తిన్నాను అనేటువంటి ఫీలింగ్ రావాలి అని. అవునా? తినొద్దు అని చెప్పినా కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం గమనించండి. ఇప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి, ఏం తినొద్దు అంటారు? స్వీట్స్ తినొద్దు అంటారు. ఒకవేళ హై బీపీ ఉంది అంటే ఏం తినొద్దు అంటారు? సాల్ట్ ఎక్కువగా తినొద్దు అంటారు. కానీ ఆ లక్షణాలు ఉన్నా తినకూడదు అని తెలిసినా కొన్నిసార్లు కంటికి రమ్యమైనదిగా మరి అవ్వకి ఎలాగైతే పండుగ అమ్మడుందో అలా మన కంటికి కూడా రమ్యమైనటువంటి ఏ స్వీటో కనబడితే ఆ సమయంలో షుగర్ గుర్తురాదు, ఏం గుర్తురాదు, బుణింకుని మింగేసి అవసరమైతే ఒక టాబ్లెట్ ఎక్కువ వేసుకుందామని అనుకునేటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అవునా? అనుభవంతో చెప్తున్నాను నేను మాటలు. ఆలోచన చేయండి ఒకసారి. తిండి విషయంలో మనం ఏమో జనరల్గా రాజీ పడడం అనేది జరగదు. ఎప్పుడైనా ఎక్కడైనా తిండి విషయంలో ఏమో రాజీ అనేది పడం కదా. ఓకే, మంచిదే, తప్పులేదు. అవకాశం ఉన్నప్పుడే తినండి, బలం ఉన్నప్పుడే తినండి, యవ్వన వయసులో ఉన్నప్పుడే తినండి. నేను లావైపోతున్నాను అది ఇది అనుకున్న ఆలోచనలు చేశారంటే 45 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు తిందామన్నా మీ పొట్ట సహకరించదు. ఇంకా 50-60 ఇచ్చిందంటే ఇంకా అరుగుదల కూడా ఆగిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. సో తిండి విషయంలో ఏమవ్వద్దు, రాజీ అనేది పడద్దు. ఓకే, రైట్. అయితే ఈరోజు మరి చర్చ అయిపోయిన తర్వాత మా పాస్టర్ గారు తిండి విషయంలో రాజీ పడొద్దు అన్నారు కాబట్టి నాకు ప్లేట్ నిండా పెట్టు, చికెన్ ముక్కలన్నీ పెట్టు, లేకపోతే బాదం పప్పులన్నీ పెట్టు, అలాగా ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత చేసి మళ్ళీ నా మీద పాస్టర్ గారు మీరు చెప్పారు కాబట్టి మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి నా మీద మళ్ళీ ఎక్కడ కంప్లైంట్ పెడతారో ఏంటో. సరే, నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తా. ఇప్పుడు నేను చెప్దాం అనుకున్నది ఆ విషయం కాదు, మార్చేస్తున్నా. ఆత్మీయ ఆహారం గురించి చెప్తాను ఇప్పుడు. దీని గురించి, ఆత్మీయ ఆహారాన్ని గురించి నేను చెప్తా. ఆత్మీయ ఆహారం విషయంలో ఏం చేయొద్దు, రాజీ పడవద్దు. ఎందుకంటే శరీరపరమైనటువంటి ఆహారము తినవలసినది మనం తినకపోతే ఏమవుతుంది? తినగలిగినంత తినకపోతే ఏమవుతుంది? పొట్ట నిండా తినకపోతే ఏమవుతుంది? నీరసం వచ్చేది కదా. ఉపవాసం ఉన్న రోజున మొఖాలు మరి ఎంత నీరసంగా కనపడతాయో కదా. మరి మన పొట్ట నిండా భోజనం చేయకపోతే మన శరీరము నీరసం అయిపోతుంది అనేది ఎంత వాస్తవమో, ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆత్మీయ ఆహారం లేకపోతే ఆత్మీయ జీవితం కూడా ఏమవుతుంది? ఖచ్చితంగా అది కూడా నీరసపడుతుంది, అది కూడా బలహీనమైపోతుంది. అందులో ఏమాత్రం డౌట్ అనేది లేదు. ఇంకొక విషయం చెప్పాలి. 2 మాటలు ఉన్నాయి, క్వాంటిటీ, క్వాలిటీ. ఏంటది? క్వాంటిటీ, క్వాలిటీ అంటే అర్థాలు ఏంటి? క్వాంటిటీ అంటే సైజు, క్వాలిటీ అంటే నాణ్యత. మనకి ఉపయోగపడని, ప్రోటీన్స్ లేని, కార్బోహైడ్రేట్స్ లేనటువంటి ఆహారం ప్లేట్ నిండా పెట్టినా, లేకపోతే అవన్నీ తింటే ఎంత బలం వస్తుందో దానికి మించినటువంటి పోషకాలు కలిగినటువంటి ఎంత ఆహారమైనా, ఈ రెండిట్లో ఏది బెస్ట్? క్వాలిటీ ఎందులో ఉంటుందో అదే బెస్ట్. అర్థమవుతుందా? క్వాలిటీ ఎందులో ఉంటుందో అదే బెస్ట్. ఎందుకంటే ఇది కూడా అనుభవంతో చెప్తున్నాను నేను. మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొడిగిన వరకు ఎన్నిసార్లు అన్నం పెట్టినా తినేస్తాం. మనం అన్నం ఎన్నిసార్లు పెట్టినా చక్కగా తింటాం, డౌట్ ఏమీ లేదు. ఫారెన్ దేశాలు వెళ్తాయి కదా, ఆడికి వెళ్ళినప్పుడు అన్నం ఉండదు, అక్కడ అన్నం దొరకదు. మీకు అప్పుడప్పుడు ఫోటోలు పెడతాను, ఎందుకో తెలుసా?
నేను ఏం తింటున్నానో ఎలాంటిది తింటున్నానో మీరు చూస్తారనే నేను మీకు ఫోటోలు పెడతాం, అంతే తప్ప మేము ఏదో ఊరించేయాలి అలాంటిది కాదు నా ఉద్దేశం. అయితే అక్కడ నేను గమనించింది ఏంటంటే, మనం సాంబార్ అన్నం తింటున్నప్పుడు, పప్పుచారు తింటున్నప్పుడు ఉడియాలు నంచుకుంటాం కదా, అలా నంచుకున్నట్టుగా ఇతర దేశాలలో, కొన్ని దేశాలలో ఇంత అన్నం పెట్టుకుంటారు చిన్న గిన్నెలో. ఇంత అన్నం పెట్టుకుని అన్నం వాళ్ళు చికెనో బీఫో పోర్కో ఏదో తింటూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక స్పూన్తో అన్నాన్ని అలా వేసుకుంటారు. ఏంటబ్బా, మనకేమో అన్నం అంత కావాలి, కూర ఎంత ఉంటే చాలు, వాళ్ళకేమో చికెన్ అంత ఉండాలి, అన్నం ఎంత ఉంటే చాలు, ఏంటా అని చెప్పేసి కొన్ని రోజులకి అడిగాను నేను. అడిగితే ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి, ఇందులో చికెన్లో, ఆహారంలో, బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అది మన బాడీకి మంచిది కాదు, అందుకనే వాటిని మేము తినము అన్నారు ఒకరు. ఆలోచన చేయండి, ఒక కేజీ రైస్ తింటే ఆ కేజీ రైస్లో ఉండే పోషకాలు పావు కేజీ చికెన్లోనే ఉంటాయి. ఎందులో ఉంటాయి? కేజీ అన్నంలో ఉండేటువంటి పోషకాలు పావు కేజీ చికెన్లోనే ఉంటాయి. అంటే నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, క్వాంటిటీ క్వాలిటీ బాగా గుర్తు చేసుకోండి. మనం తినేటువంటి ఆహారములో క్వాంటిటీ ముఖ్యం కాదు, నాకు ప్లేట్ నిండా పెట్టారో లేదా అది ముఖ్యం కాదు. మన శరీరానికి సరిపడా పోషకాలు ఇంత తినే దాంట్లో ఉన్నా అదే ఎక్కువ. ఆలోచన చేయండి. కొండలు ఎక్కేటువంటి వాళ్ళు, ఎవరెస్ట్లు ఎక్కేటువంటి వాళ్ళు తీసుకునేటువంటి భోజనాలు మీరు చూస్తే న్యూట్రిషన్ బార్స్ అంటారు. ఇంకో మాట చెప్తా, స్పేస్లో మరి పైకి వెళ్తారు కదా, రాకెట్లో పైకి వెళ్తారు కదా, మనకలాగా మరి వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత అన్నమో సాంబారు కూర రసము పెరుగు ఎన్ని ఉంటాయా, ఎన్ని పట్టుకెళ్తారు అనుకున్నారా? అబ్బే, ఒక ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ మింగుతారు అంతే. మన బాడీకి కావలసిన పోషకాలన్నీ ఆ ట్యాబ్లెట్ ఇచ్చేస్తుంది అంతే, ఇంకా భోజనంతో పనిలే. అంటే మన యొక్క బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ప్లేట్ నిండా అన్నం కనబడాలి, అదంతా తినేయాలి, పట్టకుండా అయ్యో బాబోయ్ అన్నట్టుగా అప్పుడే మనకి తిన్న ఫీలింగ్, అప్పటి వరకు తిన్న ఫీలింగ్ మనకి రాదు కదా. సో ఇక్కడ నేను చెప్దాం అనుకున్నటువంటి మాటలు ఏంటి అంటే, దానియేలుతో పాటు మరికొంతమంది యవ్వన బాలురు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? బబులోనుకు వచ్చేసారు. ఎక్కడి నుంచి? యోధా నుంచి బబులోనుకు వచ్చేసారు. వారి సొంత దేశంలో లేరు, వారి సొంత ఇంట్లో లేరు, వారి సొంత మనుషుల దగ్గర లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తాగుతాను తింటాను అంటే అడ్డుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ వారు అలా తినటానికి కూడా త్రాగటానికి కూడా వారు ఇష్టపడటం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నెబుకద్నెజరు అనేటువంటి రాజు యోధా దేశము మీదకి దండెత్తి వెళ్ళాడు, దాడి చేశాడు. యోధా దేశము మీద దాడి చేశాడు. ఆలోచన చేయండి, ఈ యెరూషలేము లేకపోతే యోధా అనేటువంటి ప్రాంతాలు మరి ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ దేశానికి సంబంధించినవిగా ఉన్నాయి. ఇజ్రాయేల్ దేశానికి సంబంధించినవిగా ఉన్నాయి. మరి బబులోను అంటే బబులోను అనేది ఇప్పటికీ ఉంది, కానీ పేరు మారింది. బబులోను అనేటువంటిది పేరు మారింది. ప్రస్తుతం బబులోను అనేటువంటిది ఏ పేరుతో పిలువబడుతుంది అంటే, ఇరాక్ అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. ఏ దేశం? ఇరాక్ అనేటువంటి దేశముతో, ఆ పేరుతో పిలువబడుతున్నటువంటి ప్రాంతమే ఈ బబులోను అనేటువంటి ప్రాంతం. అయితే ఈ ఇరాక్ అనేటువంటి ప్రాంతము నుండి ఎక్కడికి వెళ్ళాడు రాజు?
నెబుకద్నెజర్ ఎక్కడికి వెళ్ళాడు? యోధా ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క యోధా ప్రాంతము మీద దాడి చేసినట్లుగా వాక్యములో మనం చదువుతున్నాం. దాడి చేసిన తరువాత ఏం చేశాడు? 2వ వచనంలో కనబడుతుంది, దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి. చూడండి, ఎక్కడ ఉండవలసినటువంటి వస్తువులు అవి? ఎక్కడ ఉండేటువంటి వస్తువులు అవి? దేవాలయములో ఉండేటువంటి ఉపకరణములు. బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ ఉండవలసినవి? మందిరములో ఉండవలసినటువంటి ఉపకరణములు. అవి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఈ బొక్కసం ఏంట్రా బాబు అని చెప్పేసి ఒక ముందు డౌట్ వచ్చింది. తీరా ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఆ దేవతకి సంబంధించినటువంటి గది అంట. ఏంటది? దేవతకు సంబంధించినటువంటి గది. ఆ రోజుల్లో చాలా సంవత్సరాల క్రితం మరి తర్జుమా ఆ టైంలో ఇలాంటి మాటలు ఉపయోగించేవారు కాబట్టి ఈ మాటలు అలాగ పెట్టారు. ఒకవేళ ఇప్పుడు ఈ రోజుల్లో మరి ఇదే బైబిల్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి అంటే ఇంకా ఎన్ని మాటలు మరి మారిపోతాయో ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు దేవుని ఆలయములో ఉండవలసిన ఉపకరణములు ఎక్కడికి వచ్చేసినాయి? దేవతాలయములోనికి వచ్చేసాయి. అర్థం చేసుకోండి. ఒక వస్తువు, దేవుని మందిరములో ఉండవలసిన ఒక వస్తువు ఒక దేవతాలయములో ఉండడం అంటే దేవునికి ఎలా ఉంటుంది? అర్థం చేసుకోండి. సరే, ఇంకొక విషయం చదువుతాం. ఇంకొక విషయం, ఈ వస్తువులను తీసుకుని రావటం మాత్రమే కాదు, రాజు ఇంకా ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క వాక్యములో మనం చదివితే 4వ వచనంలో కనబడుతుంది, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై చాలు. ఇక్కడ ఇంకొక సందర్భం కూడా కనబడుతూ ఉంది. ఏంటి ఆ యొక్క విషయం అంటే, వస్తూ కొంతమంది జనాలను తీసుకుని వచ్చేసారు. ఎక్కడికి? బబులోనునకు కొంతమంది జనాలను తీసుకుని వచ్చేసారు. ఈ తీసుకుని వచ్చినటువంటి జనములలో నుండి కొంతమందిని ఎంపిక చేయమని చెప్తా ఉన్నారు. ఎవరిని ఎంపిక చేయమంటున్నారు? ఒకటి, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులైనటువంటి వారు. ఎవరంట? అందరూ కాదు, తీసుకుని రాబడిన ప్రతి ఒక్కరు కాదు. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులైన వారిని మాత్రమే. ఒకటి. 2, అందులో కూడా లోపము లేని సౌందర్యము కలిగిన వారే ఉండాలి. ఎవరుండాలి? ఏ లోపము ఉండకూడదు. మెల్లకన్ను ఉండకూడదు, సొట్టబొగ్గ ఉండకూడదు, పన్ను ఊడిపోయి ఉండకూడదు, లేకపోతే పన్ను ఎత్తుగా ఉండకూడదు. అబ్బే, చాలా చాలా ఆంక్షలు ఉన్నాయి. లోపము లేని వారుగా ఉండాలి. 3వది, సౌందర్యముగా ఉండాలి, అందంగా కనబడాలి. ఎక్కడ కూడా అరే ఈడేంటి ఇలాగున్నాడు అనేటువంటి ఒక మాట ఎవరు కూడా ఆ వ్యక్తులను చూస్తే అనకూడదు. అలాంటి సౌందర్యము కలిగిన వారు ఉండాలి. అంత మాత్రమే కాదు, విద్య విషయంలో కూడా సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారు. ఏ సబ్జెక్ట్ అడిగినా చెప్పగలిగేవారు, ఏ ప్రశ్న అడిగినా చెప్పగలిగేవారు. కొంతమంది ఉంటారు సైన్స్ ఎంత ఇష్టమో అని చెప్తారు, బాగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. కానీ హిందీ అంటే సైన్స్లో వచ్చిన హిందీ రావు, తెలుగులో వచ్చిన ఇంగ్లీషులో రావు,
లేకపోతే ఇంగ్లీష్లో వచ్చినన్ని మ్యాథ్స్లో రావు, మ్యాథ్స్లో వచ్చినన్ని సోషల్లో రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో మంచి పట్టు ఉంటుంది కదా. కానీ ఇక్కడ వీళ్ళు ఎంపిక చేయమంటున్నటువంటి లిస్టులో ఎవరు చూసినా ప్రతి ఒక్కరూ విద్య అనేటువంటి దానిలో ఎలా ఉండాలంట, ప్రావీణ్యత కలిగిన వారు, దిజ్జంస్ అనాలన్నమాట వాళ్ళని. ఆలోచన చేయండి. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా గమనించండి. రోజుకి ఎలా లేదన్నా 18 గంటలు చదువుతారంట. రోజుకి ఎంత? 18 గంటలు చదువుతారంట. రోజులు ఉండేయే 24 గంటలు. 24 గంటల్లో 18 గంటలు చదువుతూ ఉంటే ఇంకా మిగిలిన ఎన్ని? 6 గంటలు మిగిలినవి. ఈ 6 గంటల్లో మరి స్నానం చేయటాకో, బాత్రూమ్కి వెళ్ళటాకో, లేకపోతే భోజనం చేయటానికో, తర్వాత పడుకోవటానికో ఎంత టైం కావాలి? ఎంత కష్టపడితే వాళ్ళకి అంత మంచి ర్యాంక్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ వచ్చింది అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జ్ఞానాన్ని మనం అంచనా వేయచ్చు. వారు ఏ విషయంలో కూడా ఏది అడిగినా టక్మని చెప్పగలిగేటువంటి టాలెంట్ వారిలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంపిక చేసే విధానంలో ఎలాంటి లక్షణాలు కావాలంటున్నారు? విద్యా విషయంలో కూడా ప్రావీణ్యత కలిగి, ప్రావీణ్యత ఒకటే కాదు, ఇంకేం ఉండాలంట? జ్ఞానము కలిగి. టాలెంట్ వేరు, జ్ఞానం వేరు. టాలెంట్ వేరే, జ్ఞానము వేరే. జ్ఞానము కలిగిన వారు మాత్రమే కావాలి అని రాజుగారి యొక్క ఇన్స్ట్రక్షన్. అంత మాత్రమే కాదు, తత్వజ్ఞానము తెలిసిన వారై ఉండాలంట. ఇంకా ఏ జ్ఞానం ఇది? తత్వజ్ఞానము. తత్వజ్ఞానం అంటే తత్వజ్ఞానము అంటే నాకు అర్థం కావట్లేదు, వినపడతలేదు. దేవుని గురించిన జ్ఞానం. ఇంకా తత్వజ్ఞానం అంటే ఇక్కడ ఇంగ్లీషులో ఏముందో ఒక్కసారి నేను చెప్తాను. యంగ్ men who were strong and healthy, good looking, trained in all wisdom, having a good education and much knowledge, and able to take positions in the king's house. అంటే ఈ యొక్క విషయంలో ఈ యొక్క మాటకు మరి ఒక ఆలోచన చేస్తే ఎలాగా రాజ్యములను పరిపాలన చేసేటువంటి జ్ఞానము అది కూడా ఎవరిలో ఉండాలంట? వీళ్ళు బాలురు, యవనస్తులు. వీళ్ళల్లో ఇటువంటి లక్షణాలు ఉండాలి అని ఇక్కడ రాజుగారి యొక్క ఆజ్ఞ. అంత మాత్రమే కాదు, ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుని వచ్చి వీళ్ళకి ఏం చేయాలంట? కల్దీయుల భాషను వారికి నేర్పించు. కల్దీయుల భాష నేర్పించు. ఎందుకంటే వీళ్ళది కల్దీయుల భాష కాదు. మేబీ నాకు తెలిసి వీళ్ళది హిబ్రూ భాష ఇన్ని ఉంటుంది. యోధా దేశం నుంచి వారు వచ్చారు కాబట్టి వారికి కల్దీయుల భాష రాదు. అయితే ఆ లోకల్ లాంగ్వేజ్ని నేర్పించమని చెప్తా ఉన్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విధానం. అందులో ఈ ఎంపిక చేయమని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఎంతమందిని సెలెక్ట్ చేశారు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో 4 సెలెక్ట్ చేశారు. ఎంతమందిని? 4 సెలెక్ట్ చేశారు. ఈ 4 ఎవరు, వాళ్ళ పేర్లేంటి అంటే 6వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. 4 వ్యక్తులు, 4 బాలురు లేక 4 యవనస్తులు.
వీళ్ళని బాలురు అనాలా, యవనస్తులు అనాలా అని అప్పుడప్పుడు నేను 2 మాటలు మాట్లాడుతున్నా. 17-18 సంవత్సరాల వయసు ఉంటుందంట. వీళ్ళని బబులోనుకు తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వయసు 17-18 సంవత్సరాలు ఉండి ఉంటుంది అని కొంతమంది ఆలోచన, లేకపోతే కొంతమంది యొక్క ఉద్దేశం. అయితే ఈ యవనస్సులు నలుగురు ఎవరెవరు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనేటువంటి వారు ఈ నలుగురు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఈ నలుగురు యొక్క పేర్లు అర్థాలు గనక ఆలోచన చేస్తే, దానియేలు అనగా ఎవరికైనా ఐడియా ఉందా? దానియేలు అనగా అర్థం ఉందా? అర్థం ఎవరికైనా తెలుసా? దేవుడు నా న్యాయాధికారి అని అర్థం. దానియేలుకు అర్థం ఏంటి? దేవుడు నాకు న్యాయాధికారి అని అర్థం. హనన్య అంటే యెహోవా దయామయుడు అని అర్థం. హనన్య అనగా యెహోవా దయామయుడు అని అర్థం. ఆ తర్వాత మూడవదిగా మిషాయేలు అంటే దేవునితో సమానం అని అర్థం. మిషాయేలు అంటే దేవునితో సమానం అని అర్థం. ఆఖరిగా అజర్య అంటే యెహోవా ఆదుకొనువాడు, లేదా యెహోవా ఆదుకుంటాడు అని అర్థం. ఇది వీళ్ళ పేర్లు కొన్నటువంటి అర్థాలు. ఇవి వీళ్ళ పేర్లు కొన్నటువంటి అర్థాలు. అయితే ఈ దానియేలు, లేకపోతే హనన్య, మిషాయేలు, అజర్య ఈ పేర్లు ఉన్నాయి కదా, ఈ నలుగురికి ఏం చేశారో తెలుసా? వీళ్ళ పేర్లను మార్చేశారు. వీళ్ళ పేర్లను ఏం చేశారు? మార్చివేశారు. దానియేలును పిలవటం ఇష్టం లేదు, హనన్యాన్ని పిలవటం ఇష్టం లేదు, లేకపోతే మిషాయేలుని పిలవటం ఇష్టం లేదు, అజర్య అని పిలవటం వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఏం చేశారు అంటే ఆ నలుగురికి పేర్లను మార్చారు. అది 8వ వచనానికి వచ్చేసరికి 7వ వచనం నుంచి, నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలునకు మెషక్ అనియు, అజర్యకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. ఏం పేర్లు వచ్చేసినాయి? బెల్తెషాజర్ అనేది ఒక పేరు, తర్వాత షడ్రక్ అని ఒక పేరు, మెషక్ అనేటువంటి ఒక పేరు, అబేద్నగో అని మరొక పేరు. ఈ 4 పేర్లు ఏ పేర్లో తెలుసా? ఆ బబులోను దేశానికి సంబంధించినటువంటి దేవతా శక్తులు ఏ అయితే ఉన్నాయో వాటి పేర్లను వీళ్ళకి పెట్టారు. ఆ పేర్లను వీళ్ళకి పెట్టారు. ఇప్పుడు బెల్తెషాజరు అంటే ఎవరి పేరు? అది దేవత పేరు. మీరు 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 8వ వచనం అనుకుంటా. కడపట బెల్తెషాజరు అను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వాడు. చూడండి ఒకసారి, దానియేలు అనేవాడికి ఏ పేరు పెట్టారు? బెల్తెషాజర్ అని పేరు పెట్టారు కదా. ఈ బెల్తెషాజర్ అనేటువంటిది ఎవరి పేరు? నా దేవత పేరు. ఈ 4 పేర్లు కూడా ఏం పేర్లు? అవి వారి దేవత పేరు. ఎవరి దేవత పేర్లు? బబులోను రాజ్యములో ఉన్నటువంటి దేవతల పేర్లు. మీరేమనుకున్నట్టు ఒక మాట చెప్తా, కొంతమందికి తెలియక పిల్లలకి దానియేలుకి మరొక పేరు ఉంది, బెల్తెషాజర్. అంటే నా పిల్లడికి బెల్తెషాజర్ అని పేరు పెట్టండి, లేకపోతే షడ్రక్ అని పేరు పెట్టండి, లేకపోతే మెషక్ అని పేరు పెట్టండి, అబేద్నగో అని పేరు పెట్టండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అవగాహన
లేక అసలు విషయం తెలియక అవి కూడా బైబిల్లో ఉన్న పేర్లే కదా అని అనుకుని కొంతమంది ఇలాగున అనుకుంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ 4 పేర్లు మార్చివేశారు. మార్చివేయట గల కారణం ఏంటో తెలుసా? ఒరే బాబు, మీ దేవుళ్ళ కన్నా మా దేవుళ్ళే గొప్ప, మీ దేవతల కన్నా మా దేవతలే గొప్ప, మీ దేవుడి కన్నా మా దేవుడే బలవంతుడు అన్నట్లుగా వారు ఆలోచన చేసి వీళ్ళకి ఆ పేర్లు పెట్టి, ఎందుకంటే ఈ 4 సెలెక్ట్ అయినటువంటి 4 ఎటువంటి వారు? అల్లాటప్ప వాళ్ళు కాదు ఈ 4, సాదా సేదా అయినటువంటి వారు కాదు ఈ 4, అందం లేని వారు కాదు ఈ 4, జ్ఞానం లేని వారు కాదు ఈ 4, తత్వజ్ఞానం తెలియని వారు కాదు ఈ 4, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారు, మల్టీ టాలెంటెడ్ అన్నమాట, అటువంటి వారు. కాబట్టి వీళ్ళకి ఒకవేళ ఆ పేర్లు ఉంచితే మా పేర్లు బట్టి మా దేవుడు ఎంత గొప్ప అని వీళ్ళు ఎక్కడ అనుకున్నారో ఏమో తెలియదు. వీళ్ళ పేర్లు మార్చేసి బెల్తెషాజర్ అని ఒకరికి, షడ్రక్ అని ఒకరికి, మెషక్ అని ఒకరికి, అబేద్నెగో అని ఒకరికి, ఇలాగున ఈ 4 వీళ్ళు ఏం చేశారు? వారి పేర్లను మార్చేశారు. బెల్తెషాజర్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ప్రొటెక్ట్ హిజ్ లైఫ్ అని అర్థం. అంటే ప్రాణాన్ని కాపాడేవాడు, కాపాడుతాడు అని అర్థం. షడ్రక్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటి అంటే సూర్యదేవత అని అర్థం. షడ్రక్ రక్ అంటే సూర్యదేవత. తర్వాత మెషక్ అంటే షేక్, శుక్రుడు, ఒక గ్రహం ఉంది కదా, శుక్రుడు అనేటువంటి ఆ గ్రహం పేరు. తర్వాత అబేద్నెగో అనేటువంటి పేరుకి నెగో లేక నెబో అనేటువంటి ఒక దేవత ఉంది. 46వ అధ్యాయం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ కనబడుతుంది ఒక దేవత పేరు నెబో అని అక్కడ వాక్యంలో కనబడుతుంది. చూడండి ఒకసారి. అదే వాటి ప్రతిమలు, వేటి ప్రతిమలు? నెబో అనేటువంటి దాని యొక్క ప్రతిమలు. సో ఇలాగున ఈ 4 పేర్లను మార్చివేశారు. మార్చివేసి వీళ్ళకి ఈ కొత్త పేర్లను పెట్టారు. ఈ కొత్త పేర్లు పెట్టడం మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే ఆహారం విషయంలో మరికొన్ని సూచనలు వాళ్ళకి చెప్తా ఉన్నారు. 5వ వచనంలో మనం చదివితే, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. 3 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట ఇది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు వీరు ఏం తినాలి? రాజుగారు ఏదైతే తింటారో అది కాదు, ఆయన ఏదైతే తింటున్న దానిలో నుంచి భాగము వీళ్ళకి వెళ్ళాలి. తినేది కాదు, తింటున్నది. రాజుగారు ఏదైతే తింటున్నారో సేమ్ ఆయన తినేదానిలో కొద్దిగా వీళ్ళకి వెళ్ళాలి. ఆయన ఏదైతే త్రాగుతున్నారో ఆ ద్రాక్షరసము వీళ్ళకి వెళ్ళాలి. అలాగున 3 సంవత్సరములు వారిని పోషించాలి. వారిని పోషించడం మాత్రమే కాదు, ఆ 3 సంవత్సరాలలో కల్దీయుల విద్య అనేది వారికి నేర్పించాలి. భాష కూడా వాళ్ళకి నేర్పించాలి. ఇది దేవుడు రాజు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అష్పనజ్ అనేటువంటి ఒక అధిపతి, నపుంసకుల అధిపతి అని 3వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ అధిపతికి ఇచ్చినటువంటి
ఆజ్ఞ. ఈ బాధ్యత అంతా నీదే, నువ్వే చూడాలి, నువ్వే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, నువ్వే వారిని సెలెక్ట్ చేయాలి, నువ్వే వారికి భోజనం పెట్టాలి. 3 సంవత్సరాల తర్వాత వారిని నా దగ్గరకు తీసుకురావాలి. ఇది ఈ దానియేలు ఆహారానికి సంబంధించిన దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు దానియేలు ఏం తినాలి? రాజుగారు తినేది తినాలి. ఏం తాగాలి? రాజుగారు ఏం తాగుతున్నారో అది ద్రాక్ష రసము ఈయన తాగాలి. ఒకవేళ రాజుగారు కిన్లే వాటర్ బాటిల్ అయితే తాగుతాను, ఇంట్లో నీళ్ళు తాగను అంటే ఆ కిన్లే నీళ్ళే వద్దును. ఒకవేళ ఆ కిన్లే వాటర్ అయితే దానియేలు కూడా ఇబ్బంది పడకపోదునేమో. కానీ ద్రాక్ష రసం అయ్యేసరికి దానియేలు ఇబ్బంది పడ్డాడు. కారణం ఏంటంటే ద్రాక్ష రసానికి ఏముంటుంది? మత్తు ఇచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మరి బిర్యానీ తిన్నప్పుడు మనకు కూడా నిద్ర వస్తుంది. ఎందుకో తెలుసా? అందులో మత్తు పదార్థాలు ఉంటాయి కాబట్టి. ఏంటి పాస్టర్ గారు ఏదో తేడాగా చెప్తున్నారు అనుకుంటున్నారా? నిజమే. గసగసాలు వేసుకొని ఒకసారి భోజనం చేయండి, గసగసాలు లేకుండా ఒకసారి వండుకోండి. గసగసాలు వేసి వండినటువంటి బిర్యానీ ఎప్పుడు కూడా మత్తేస్తుంది. అది బిర్యానీ అయినా కూర అయినా. గసగసాలు లేని కూర, గసగసాలు లేనటువంటి బిర్యానీ ఏ మత్తు రాదు మనకి. కారణం ఏంటంటే గసగసాల్లో చాలా అంటే చాలా మత్తు కలిగించేటువంటి లక్షణాలు ఉంటాయి. సీక్రెట్లు చెప్పేద్దాను అనుకుంటున్నారేమో. కొబ్బరి బొండం నీళ్ళు కూడా చాలా మత్తుగా ఉంటాయి. కొబ్బరి బొండం ఒకటి తాగితే పెద్ద ఏమనిపించదు, కానీ ఒక 4-5 తాగండి పొట్ట నిండా ఆ రోజు నిద్ర మామూలుగా పట్టదు. కారణం ఏంటంటే కొబ్బరి నీళ్ళల్లో కూడా ఆ లక్షణాలు ఉంటాయి. అందుకనే ఈ దానియేలు ఇప్పుడు ఏమంటున్నాడు? నాయన మత్తు కలిగించే ద్రాక్ష రసం నాకు వద్దు, మత్తు కలిగించేది నేను తాగను, అది తాగి నాకు నేను ఏం చేసుకోను, అపవిత్రపరచుకోను అని వద్దు అంటున్నాడు. మరి వద్దు అంటే మరి ఈ నపుంసకుల అధిపతి అష్పరాజు ఉన్నాడు కదా, అతను ఒప్పుకుంటాడా? ఒరే బాబు నా జాబ్ పోద్ది, లేకపోతే రాజుగారు నన్ను చంపేశారు కాబట్టి నేను ఒప్పుకోను అన్నట్లుగా మాట్లాడాలి. కానీ అక్కడ దానియేలు ఏమంటున్నాడు అంటే నేను భయపడుచున్నాను. ఒకవేళ నీ ముఖము గనక వాడిపోయినట్లుగా, కుషించిపోయినట్లుగా, నీరసంగా కనబడితే, ఒకవేళ అలా కనబడితే నా జాబ్ పోద్ది. కాబట్టి నాకు ప్రాణహాని కలిగిస్తారు. కాబట్టి మీరేం చేయాలి అంటే నేను సింపుల్గా చెప్తాను మీకు అర్థం కావటానికి. 10 దినాలు మమ్మల్ని టెస్ట్ చేయమన్నాడు దానియేలు. ఎన్ని రోజులు? 10 రోజులు మమ్మల్ని టెస్ట్ చేయండి. ఈ 10 రోజుల్లో మిగతా వాళ్ళతో మమ్మల్ని పోల్చి చూడండి. మిగతా వాళ్ళ ముఖాలు ఎలాగ ఉన్నాయి, మా ముఖాలు ఎలాగ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ ముఖాలు మంచిగా ఉండి 10 రోజుల తర్వాత మా ముఖాలు బాగోకపోతే మీరన్నట్టుగానే మేమేం చేస్తాం? రాజుగారి యొక్క భోజనాన్ని చేస్తాం, రాజుగారి యొక్క పానాన్ని తాగుతాం. అలాగున రిక్వెస్ట్ చేసేసరికి నెక్స్ట్ 10 రోజుల తర్వాత వారి ముఖాలు ఎలాగున్నాయంట? 15వ వచనంలో చదివితే 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు వాళ్ళందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. అబ్బో, ఈ మాట కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో. అదేంటంటే బాబు, నాన్ వెజ్ కన్నా వెజ్జే బాగుంటుందని చెప్తా ఉన్నారు. వెజ్ తింటే ముఖాలు అంత అందంగా ఉంటాయా, అంత కళగా ఉంటాయా అంటే ఉంటాయి. వెజ్లో ఉండేటువంటి లక్షణాలు అలాంటివే. మీకు విషయం తెలుసో తెలీదో, ఎంతమంది గ్రహించారో లేదో, బైబిల్లో దేవుడు ఆదామును అవ్వను సృజించిన తరువాత మొట్టమొదట ఆహారము ఏదనుకున్నారు? వెజ్జే, నాన్ వెజ్ లేదు. ఎవరు కూడా మాంసాన్ని తిన్నటువంటి దాఖలాలు లేవు. మొట్టమొదట
మాంసం ఎప్పుడు తిన్నారో తెలుసా? జల ప్రళయము అయిపోయిన తరువాత. ఎప్పుడు? జల ప్రళయము అయిపోయిన తరువాత. మరలా భూమి మీద మనుషులు విస్తరించుచున్నప్పుడు, జంతువులు విస్తరించుచున్నప్పుడు, పక్షులు విస్తరించుచున్నప్పుడు, అప్పుడు 9వ అధ్యాయము, ఎక్కడ? ఆదికాండము 9వ అధ్యాయంలో చదివితే దేవుడు అప్పుడు ఆదామవులకు క్రొత్తగా మరలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో నాన్ వెజ్ గురించి అక్కడ కనబడుతుంది మనకి. చదవండి ఒకసారి, చూడండి. మొదట, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇది ఎప్పుడు? యాక్చువల్గా ఆదాములతో చెప్పినటువంటి మాట కదా. ఇప్పుడు మరలా అదే మాట ఎవరితో చెప్తున్నాడు? నోవాహుతోనూ అతని కుటుంబంతోనూ చెప్తున్నాడు. కారణం ఏంటంటే భూమి మీద అప్పటికి మనుషులు ఎవ్వరూ లేరు, అందరూ చనిపోయారు ఆ జల ప్రళయములో. అప్పుడు వాళ్ళకి చెప్తున్నారు, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్ర చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఏమయ్యాయి? నీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. మీకు ఇంకా మీరు భయపడొద్దు. మీరు ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా వాటికి ఇవ్వబడ్డాయి. అంటే నాకు అనిపించింది, అంతకుముందు ఈ జంతువులు కూడా మనుషులతో సమానంగా చక్కగా హాయిగా ఉండేవేమో. ఇప్పుడు ఇంట్లో మనం పెంచుకునే కుక్క కానీ లేకపోతే పిల్లి కానీ మనతో పాటు సమానంగా ఎలాగుంటాయి? అలాగుండేయేమో. కానీ ఇప్పుడు దేవుడు చెప్పాడు, వాటికి అవి మీకు లోబడతాయి. మీరేం చేయాలి? వాటిని అన్నిటినీ మీ చేతికి అప్పగింపబడ్డాయి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల ఇచ్చినట్లు వాటికి మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. సో మొట్టమొదటిగా మాంసము తినొచ్చు అని దేవుడు సెలవిచ్చింది ఎప్పుడు అంటే నోవహు కాలములో జల ప్రళయము అయిపోయిన తరువాత. మరి నోవహుకు ముందు ఒక్కొక్కరు ఎంతెంత బ్రతికేవారు? 900 పైగా సంవత్సరాలు బ్రతికేటువంటి వాళ్ళు, 900 సంవత్సరాలకు పైగా బ్రతికేటువంటి వారు. అలా ఎంతమంది ఉన్నారు? ఆదాము వంశవళి మనం చదివితే ఎంతమంది కనబడతారు? మరి అక్కడ అన్ని 100 సంవత్సరాలు వారికి ఏమి లేదు? నాన్ వెజ్ లేదు, మాంసం లేదు. మాంసం లేకుండానే వాళ్ళు ఉన్నారు. ఇంకొక మాట చెప్పనా, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అంటే నాన్ వెజ్ తినకూడదేమో. ఏమో, నేను సర్టిఫై చేయట్లేదు, కానీ వాళ్ళు అంతంత కాలం బ్రతికారు కదా, అందుకని చెప్తున్నాను. ఒకవేళ వెజ్ ఎక్కువగా తింటే ఎక్కువ కాలం బ్రతుకుతారేమో, ఏమో ఆలోచన చేయండి సార్. దానియేలు ఏం కావాలన్నాడు? నాకు శాకాహారమే కావాలి. అందుకనే మనోళ్ళు బాగా పేర్లు పెడతారు కదా. ఎవరైనా నాకు వెజ్ చాలంటే, ఓ దానియేలు భోజనమా, ఏమంట దానియేలు భోజనమా. కొంతమంది బీఫ్ అని చెప్తాకి ఇబ్బంది పడి బీఫ్ అంటారు, అబ్రహం కావాలా అంటారు. నాకు కొత్తలు అర్థమయ్యేది కాదు. అబ్రహం కావాలి, అబ్రహం నాకు ఎందుకు అనుకునేవాడు నేను. అబ్రహం అంటే ఇదేనంట, బీఫ్ అంట. మనం చికెన్ అని చెప్పేసి పెద్దగా విచిత్రంగా ఏం అనుకోం, కానీ కొంతమంది చికెన్ కూడా ఇంకో పేరు పెట్టి పిలుతారు, పీతరంట. చికెన్ అంటే పీతరంట. రకరకాలుగా పిలిచేటువంటి మా కొన్ని కోడ్లు ఇవన్నీ, ఫుడ్ కోడ్స్ అన్నమాట ఇవన్నీ. ఆలోచన చేయండి ఒకసారి. దానియేలు అయితే శాకాహారం చాలు, మేము దీంతోనే ఉంటాం, దీన్నే తింటాం అని చెప్పి ఆ రాజుగారు ఏ ఆహారం అయితే ఇచ్చారో ఆ ఆహారాన్ని వీరు ఏం చేశారు? తిరస్కరించారు. బైబిల్లో
కొన్ని వచనాలు 141వ కీర్తన 4వ వచనం, 23 సామెతల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం, ఈ 2 వచనాలు చదవండి ఒకసారి. చూడండి ఒకసారి, ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఈ యొక్క వచనాన్ని గనక మనం చదివితే ఏమంటున్నాడు దావీదు? పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినక ఉందునుగాక. ఏం తినకూడదంట? రుచికరమైన పదార్థములు నేను తినకుందునుగాక. అంటే దీని అర్థం ఏంటంటే రుచి లేకుండా వండనని కాదు, రుచి పచి లేకుండా వండుకోండని కాదు. ఇక్కడ దీనికి మూల కారణం ఏంటి అంటే పాపము చేయువారితో కూడా అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. తాగేవాళ్ళు ఉత్తిదే చక్కగా టికెట్ తాగేస్తారా? మధ్యలో మొక్కలు కావాలి వాళ్ళకి కదా, అలాగనమాట. తర్వాత 23వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనం ఏంటంటే అవి అతని యొక్క రుచికరమైన పదార్థములను ఏం చేయొద్దు, ఆశింపకు. ఎలాంటివి అవి? మోసపుచ్చు ఆహారములు. చూడండి, రుచిగల పదార్థములను ఆశింపవద్దు, అవి మోసపుచ్చు ఆహారములు. ఇలాగన కొన్ని వచనాలు చాలా ఉన్నాయి. మాంసము హెచ్చుగా తినువారితో ఏం చేద్దంటున్నాడు? సాంగత్యము చేయొద్దు, ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళతో నువ్వు ఉండొద్దు అని చెప్తున్నటువంటి వచనాలు ఉన్నాయి. అయితే లాస్ట్గా నేను చెప్దామనుకున్న మాట ఏంటంటే, దానియేలుకు రాజుగారి ఆహారము, రాజుగారి పానము చేయుట ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? తినకూడదని కాదు, అవి తనను అపవిత్రపరుస్తాయని. అందుకనే అవి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మరి దేవుడు తప్పించాడా లేదా? ఖచ్చితంగా దేవుడు తప్పించాడు. ఆలోచన చేయండి. ఈ రాజుగారి ఆహారము తింటున్న వాళ్ళు, రాజుగారి పానములు చేస్తున్నటువంటి వారి ముఖాల కంటే వీళ్ళ ముఖాలే ఇంకా అందంగా, ఇంకా కలగా, ఇంకా మంచిగా, ఇంకా యాక్టివ్గా కనబడేటట్లుగా దేవుడు చేశాడు. కొన్నిసార్లు మనకు కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఎలా కనబడుతున్నది? 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. ఒకవేళ వచ్చినా దాని నుంచి తప్పించుకొనుటకు మార్గము కలుగజేయు దేవుడు. శోధనలు వస్తాయి, అనుకోని శోధనలు వస్తాయి. కానీ శోధన ఎలాంటిది అంటే, ఒకటి ఆయన తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు, ఇంకొకటి ఆ శోధన తట్టుకోగలిగినదే అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అయితే దానియేలు ఆహారం విషయంలో రాజీ పడ్డాడా? గమనించండి, రాజీ పడలేదు. నన్ను నేను అపవిత్రపరుచుకోను అనుకున్నాడు, అంతే. అది రాజుగారు భోజనం అయినా సరే వద్దు. మరి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆత్మీయ ఆహారం విషయంలో రాజీ పడద్దు. ఎప్పుడైనా సరే ఈ ఆత్మీయ ఆహారాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించేవారు ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ ఆత్మీయ ఆహారాన్ని మన హృదయాలలో ఉంచుకునేవారుగా ఉండాలి.
కారణం ఏంటంటే ఈ ఆత్మీయ ఆహారము వలన మన ఆత్మీయ జీవితము బలపడుతూ ఉంటుంది. మన ఆత్మీయ ఆహారము వలన మన యొక్క ఆత్మీయ జీవితము సౌందర్యముగా తయారవుతూ ఉంటుంది. ఈ ఆత్మీయ ఆహారము వలన మన యొక్క ఆత్మీయ జీవితము కలకలలాడేదిగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మీయ ఆహారం విషయంలో రాజీ పడకుండా, ఆత్మీయ ఆహారం విషయంలో రాజీ పడకుండా ఎలాంటి సమయంలోనైనా ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి, స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించి ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మహోన్నతుడ గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. దేవా, నీ సన్నిధిలో మేమందరము పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, దేవా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, మీరు దీవించిన విధానాన్ని బట్టి నీ సన్నిధిలో నీకు కానుకలు అర్పణాలు సమర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా మమ్మల్ని అందరినీ మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. దేవా, నీ మేలులతో నింపమని, నీ కృపలో భద్రపరచమని, మరి ముఖ్యంగా ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలన్నిటిల్లో మీరు తోడుగా ఉండి సహాయం దయచేసి, వాతావరణ విషయంలో దేవా, మరి బిడ్డలు చదువుకునే విద్యార్థుల యొక్క విషయాలలో, ఉద్యోగం చేస్తున్న వారి విషయాలలో, పనులు చేస్తున్న వారి విషయాలలో తోడుగా ఉండి సహాయం దయచేసి, మరి ముఖ్యంగా ఈ వారములో జరగబోయే కార్యక్రమాలలో తోడుగా నడిపించమని, రేపు దేవా జరగనున్న ఆ యొక్క పవన్ కుమారి సురేష్ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో కూడా సహాయం దయచేసి నీ యొక్క కాపుదల భద్రత ఉంచమని, మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటూ మీరు నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.